హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, మనకు రీసెంట్‌గా రైల్వేస్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఈ నోటిఫికేషన్ ఎవరెవరికి అప్లై అవుతుంది? సో, ఈ నోటిఫికేషన్‌కి రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను ఈ వీడియోలో. ఇక్కడ ఈ నోటిఫికేషన్ అనేది మనకి 2 మే రిలీజ్ చేశారనమాట. సో, ఇది గ్రాడ్యుయేషన్‌కి రిలేటెడ్ నోటిఫికేషను. అలాగే ఇది అండర్ గ్రాడ్యుయేట్‌కి రిలేటెడ్ నోటిఫికేషన్ అనమాట. సో, ఇద్దరికీ అప్లై అవుతుంది. ఇక్కడ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ ఇద్దరికీ అప్లై అవుతుంది కాబట్టి ఈ నోటిఫికేషను. ఈ నోటిఫికేషన్‌లో ఏం చెప్పారో నేను మీకు క్లారిటీగా ఇక్కడ మెన్షన్ చేస్తాననమాట. ఇది ఫస్ట్ ఎవరికి అప్లై అవుతుందంటే ఎస్సీ, ఎస్సీ స్టూడెంట్స్‌కి. సో, వాళ్ళు కూడా ఈ కేటగిరీలో చెందిన ఎస్సీ స్టూడెంట్స్ మాత్రమే. అందరికీ అవ్వదు. ఇది ఓన్లీ ఈ కేటగిరీకి చెందిన ఎస్సీ స్టూడెంట్స్‌కి మాత్రమే అవుతుంది. పాన్, సవాసీ, పాన్ ఆర్, తంతి, తత్వ. సో, ఈ కేటగిరీకి చెందిన ఎస్సీ స్టూడెంట్స్‌కి మాత్రమే. అది కూడా ఎవరికి అంటే బిలాంగ్ టు బీహార్ స్టేట్ ఆర్ మైగ్రేటెడ్ టు బీహార్ ఫ్రమ్ అదర్ స్టేట్స్. అది టెంపరరీ అవ్వచ్చు, పర్మనెంట్ అవ్వచ్చు. అంటే మీకింకా క్లారిటీగా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఏపీ, తెలంగాణలో ఉన్నారనమాట. సో, మీరు బీహార్‌కనేది వెళ్లి అక్కడ ఫ్యామిలీ ఉన్నారనుకోండి సపోజ్. అది టెంపరరీగా అవ్వచ్చు, పర్మనెంట్‌గా అవ్వచ్చు. మీరు ఏపీ, తెలంగాణ నుంచి బీహార్‌కెళ్లారంటే మీరు ఈ కేటగిరీకి చెందారంటే ఎస్సీలో సో, మీకు అప్లై అవుతుందనమాట. మీరు బీహార్ నుంచి ఆంధ్రాకి, తెలంగాణకి మైగ్రేట్ అయ్యారనుకోండి మీకిది అప్లై అవ్వదు. సో, ఇది మీకు వర్తించి కూడా ఇగ్నోర్ చేశారంటే మీకేమవుతుందంటే, మీరు ఎస్సీ కదా! సో, ఎస్సీ కేటగిరీ కాస్త ఏమవుతుందంటే, మీరు జనరల్ కేటగిరీలోకెళ్ళిపోతారు. మీరు ఎగ్జామ్ రాయొచ్చు. కాకపోతే మీరు జనరల్ కేటగిరీలోకెళ్ళిపోతారనమాట. ఇవి వాటికి రిలేటెడ్ ప్రొసీజర్ అనమాట. ఏం చేయాలంటే స్కాన్డ్ కాపీ పీడీఎఫ్‌ని మెయిల్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఏం చేయాలి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నంబరు, పేరు, ఫోను నంబరు, మీ ఓల్డ్, న్యూ క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేటు. సో, ఈ ఈమెయిల్‌కనేది సెండ్ చేయాలనమాట. అది కూడా లాస్ట్ డేట్ ఎప్పుడంటే 1 జూన్ 2025 లోపు సెండ్ చేసేయాలి. ఇవి ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ డేట్ అనేది దీనివల్ల ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? లేదా? అది మీకు ఇప్పుడు చెప్తాననమాట. ఎందుకంటే ఇప్పుడు మనకి మెయిన్ ఎఫెక్ట్ ఎక్కడ అవుతుందంటే ఇక్కడ ఎస్ఎస్‌సీ ఎగ్జామ్స్ అనేది మన క్యాలెండర్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. ఇక్కడ క్యాలెండర్ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు కాబట్టి, మీకు క్యాలెండర్ రిలీజ్ చేసి ఎగ్జామ్స్ డేట్స్ అయన్నీ పబ్లిష్ చేయాలంటే, మీకు ఈ ఇయర్‌లో అయితే అవ్వదనమాట. సో, దానివల్ల ఏమవుతుంది, మీకు ఇయర్‌లో ఎగ్జామ్సే లేవు. ఇప్పుడు ప్రెజెంట్ మనకు ఎగ్జామ్స్ ఏమున్నాయంటే, ఓన్లీ రైల్వేస్ ఎగ్జామ్స్ మాత్రమే ఉన్నాయి. మీరు బ్యాంకింగ్ ఉన్నా కానీ, మీకు బ్యాంకింగ్ మహా అయితే ఒక 2, 3 డేస్‌లో అయిపోతున్నాయనమాట. ఎక్కువ షిఫ్ట్స్ ఉండవు కదా బ్యాంకింగ్‌లో. సో, మీకు ఎక్కువ ఎగ్జామ్స్ ప్రెజెంట్ ఉన్న ఎగ్జామ్స్ ఏంటంటే, ఓన్లీ రైల్వేస్ ఉన్నాయి మనకి. వేరే ఎగ్జామ్స్ ఏమీ లేవు కాబట్టి ఇక్కడ మనకి ప్రస్తుతానికి ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ ఎగ్జామ్ అనేది దీని ప్రభావం వల్ల ఏమవుతుందంటే, కొన్ని డేస్ పోస్ట్‌పోన్ అవుతుందనమాట. తప్పకుండా కొన్ని డేస్ పోస్ట్‌పోన్ అవుతుంది. ఎందుకంటే, ఇక్కడ వాళ్ళు జూన్ 1 దాకా ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ మళ్ళీ అప్లై చేసి, సో, ఆ డాక్యుమెంట్స్ అవన్నీ వాళ్ళు తిరిగి మొత్తం గ్యాదర్ చేయాలి కదా! సో, కొంచెం టైం పడుతుంది వాళ్ళకి. సో, దీనివల్ల ఏ ఇష్యూ రాకుండా ఏం చేస్తారంటే, కొన్ని డేస్ అయినా మీకు ఎగ్జామ్ పోస్ట్‌పోన్ చేస్తారు. ప్రెజెంట్ ఇక్కడ మనకి ఎగ్జామ్స్ కూడా ఏమీ లేవు కాబట్టి, ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయితే 100% జరిగే ఛాన్సెస్ ఎక్కువుంది. ఎగ్జామ్ ఎప్పుడు జరగచ్చా అంటే, మరి జూన్ ఎండ్‌లో కానీ, లేదంటే జూలైలో గానీ జరగచ్చు మీకు. సో, మనకి మోస్ట్ ప్రాబబ్లీ 30-40 రోజులు అలా మీకు నోటీస్ పీరియడ్ ఇస్తారనమాట. ముందే నోటీస్ పీరియడ్ ఇస్తాడు. సో, కొన్ని సార్లయితే మీకు 20 డేస్ అలా ప్లస్ కూడా ఇయొచ్చు. కానీ మినిమమ్ అయితే మీకు అరౌండ్ 30 డేస్. సో, 30 రోజులకు దగ్గరలో మీకు నోటీస్ పీరియడ్ ఇస్తాడు. మనకి ఎగ్జామ్ పలానా తారీఖు ఉంటుంది. పలానా షిఫ్ట్స్ ఉంటాయి అని చెప్పేదని మీకు పలానా ఎగ్జామ్ డేట్ ఉంటుందని ఒక 30 డేస్ ముందు అలా ఇస్తారనమాట. సో, ఇది వీడియోలో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ గైస్. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీరు ఛానెల్‌లో మిగతా వీడియోస్ కూడా ఒకసారి ప్లే లిస్ట్ కవర్ చేయండి. నేను చానా వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను మీకు.